హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో టాపిక్ని మనం తెలుసుకుందాం. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ టిప్స్, rhetorical techniques for delivering communication. Verbal techniques help your audience understand what is being said. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్, మరి క్లాస్ రూమ్లో ఒక తరగతి గదిలో మనం పిల్లలతో మాట్లాడేటువంటి విధానాన్ని ఫాలో అయ్యేటప్పుడు ఆ విధానంలో కొన్ని చిట్కాలు అనమాట. సో రెటారికల్ టెక్నిక్స్ ఫర్ డెలివరింగ్ కమ్యూనికేషన్, ఇంకా కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ని వినియోగించి మనం చెప్పాలనుకున్నటువంటి దాన్ని పిల్లల యొక్క చెవులో ఎట్లాగా పడేయాలి అనేది అనమాట. సో వర్బల్ టెక్నిక్స్ హెల్ప్ యువర్ ఆడియన్స్ అండర్స్టాండ్. ఇంకా ఏంటి అంటే ఎలాంటి ఒకాబులరీ, ఏ విధమైనటువంటి విధానంలో మనం మాట్లాడటం ద్వారా మన యొక్క ప్రేక్షకులు మనం చెప్పేది అర్థం చేసుకునేలాగా చేయొచ్చు అనేటువంటిది అనమాట. ఓకే, సో vary the speed and tone of your voice to keep your voice interesting to listen to. ఓకే, సో మనం మాట్లాడేటువంటి విధానంలో కొన్ని సందర్భాల్లో చాలా గబగబా తొందరగా మాట్లాడాలి, కొన్ని సందర్భాల్లో చాలా నెమ్మదిగా మాట్లాడాలి, కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడాలి, కొన్ని సందర్భాల్లో చిన్నగా మాట్లాడాలి. అప్పుడు ఏంటి అంటే మన యొక్క మాట విధానంలో వచ్చేటువంటి మార్పు ద్వారా ఏంటో ఏం నెమ్మదిగా చెప్తుంది, ఏదో ఉంది అని ఆడియన్స్లో అట్రాక్షన్ అనేటువంటిది వస్తుంది అనమాట. ప్రొజెక్ట్ యువర్ వాయిస్ టు బీ ఈజీలీ హర్డ్, అట్లాగే మీ యొక్క గొంతు చక్కగా అందరికీ స్పష్టంగా వినపడేలాగా చూసుకోవాలి. అండ్ టు షో కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ యూఆర్ సేయింగ్, అట్లాగే మీరు ఏదైతే చెప్తున్నారో అది చాలా ధైర్యంగా చెప్పాలి. పాజ్ టు గెయిన్ అటెన్షన్, అట్లాగే ఒక్కోసారి ఆగి అందరూ వింటున్నారా లేదా అనేటువంటి వారి యొక్క ఏకాగ్రతను మనం గమనించుకోవాలి. ఎంఫసైజ్ ట్రాన్సిషన్స్ ఇన్ మెటీరియల్, కొన్ని మార్పులు అనేటువంటి తీసుకోవాలి మనం చెప్పేటువంటి విధానంలో. ఆ వినియోగించేటువంటి ఆ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో చక్కగా చెప్పాలి. అండ్ అలౌ స్టూడెంట్స్ ది ఆపర్చునిటీ టు డైజెస్ట్ ఇన్ఫర్మేషన్, అట్లాగే గబగబా చెప్పేసుకొని వెళ్ళిపోవడం కాకుండా మనం చెప్పింది పిల్లలు అర్థం చేసుకొని దాన్ని ఒకసారి నెమరు వేసుకునేలాగా వారికి సమయాన్ని ఇవ్వాలి, అవకాశాన్ని కల్పించాలి. నాన్ వర్బల్ టెక్నిక్స్ హెల్ప్ యువర్ ఆడియన్స్ బీ రిసెప్టివ్ టు వాట్ యువర్ సేయింగ్. ఈ నాన్ వర్బల్ ఏంటి అంటే మనం మాట్లాడటమే కాకుండా కొన్ని రకాలైనటువంటి మాట్లాడకుండా కమ్యూనికేషన్ చేయడం, మాట్లాడకుండానే మనం చెప్పాలనుకున్నది ఇతరులకి చెప్పేటువంటి విధానంలో ఇవి మనం చేయడం ద్వారా ఏం జరిగిద్ది అంటే మనం ఏం చెప్తున్నాం అనేటువంటిది ఇతరులకి చాలా బాగా అర్థమయ్యేలాగా చేయొచ్చు అనమాట. మెయింటైన్ ఐ కాంటాక్ట్ విత్ ది ఆడియన్స్ అండ్ స్టాండ్ అప్ స్ట్రైట్ టు ప్రొజెక్ట్ కాన్ఫిడెన్స్. ఏంటి అంటే మనం మాట్లాడేటప్పుడు మన యొక్క చూపు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఉండాలన్నమాట, ప్రతి ఒక్కళ్ళని కూడా మనం చూడాలి. తర్వాత స్టాండ్ అప్ స్ట్రైట్, మనం నిలబడేటువంటి విధానం చక్కగా నిటారుగా నిలబడాలి. ప్రొజెక్ట్ కాన్ఫిడెన్స్, అట్లాగే మన యొక్క ధైర్యాన్ని వారికి కనబడేలాగా చూపించాలి. స్మైల్ టు కమ్యూనికేట్ దట్ యూ వాల్యూ వాట్ యూఆర్ సేయింగ్, అట్లాగే మనం మాట్లాడేటప్పుడు చక్క ముఖం మీద చిరునవ్వు అనేటువంటిది ఉండాలన్నమాట. అంటే మనం మాట్లాడేది ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం. యూజ్ మూమెంట్ టు కన్వే ఎనర్జీ అండ్ ఎంతూజియాజం బట్ అవాయిడ్ ఎక్సెసివ్ gesturing and distracting clothing because they can divert attention from your message. అట్లాగే కొన్ని రకాలైనటువంటి కదలికలు చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని వినియోగించి వారు చక్కగా అర్థం చేసుకునేలాగా మన ఆసక్తిని అవన్నీ కూడా చూపించాలన్నమాట, ఎంతగా మనం వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నాము అనేది. బట్ అవాయిడ్ ఎక్సెసివ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే అలా చెప్తూనే చాలా రకాలైనటువంటి సన్యలు చేస్తూ వింటూ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఏకాగ్రతని పక్కకు తీసుకొచ్చేలాగా చేస్తారనమాట. ఇంకా ఏంటి అంటే అది మనకు ఉపయోగం లేదు. డిస్ట్రాక్టింగ్ క్లోదింగ్, అట్లాగే మన యొక్క బట్టలు అనేటువంటివి చక్కగా వేసుకొని ఉండాలి, డీసెంట్ డిగ్నిఫైడ్ క్లోత్స్ వేసుకోవాలి. బికాస్ దే క్యాన్ డైవర్ట్ అటెన్షన్, ఎందుకంటే మన యొక్క వాళ్ళు వింటూ ఉన్నటువంటి ఏకాగ్రత, వింటున్నటువంటి లెసన్ వదిలేసి ఆ టాపిక్ను వదిలేసి మనం వేసుకున్న బట్టల మీద, మనం నిలబడ్డ విధానం మీద, మనం చేసే సన్యల మీదకి వచ్చేస్తుంది అనమాట. ఫ్రమ్ యువర్ మెసేజ్ ప్రొజెక్ట్ ఎక్సైట్మెంట్. ఓకే, సో వాళ్ళు ఆతృత అనేటువంటిది వచ్చేలాగా మనం ఆతృతగా ఉండాలి, మన ఆతృతను వాళ్ళకి చూపించాలి. అండ్ ఎనర్జీ టు క్యాప్చర్ యువర్ ఆడియన్స్ అటెన్షన్, అట్లాగే మనకు ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా వినియోగించి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల యొక్క ఏకాగ్రతను మనం పొందుకునేలాగా చూసుకోవాలి. మీడియా హెల్ప్స్ టు ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ ఐడియాస్, ఇంకా ఏంటి అంటే కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క మీడియాను వినియోగించడం ద్వారా వాళ్ళకి కష్టమైనటువంటివి కూడా సులభంగా మనం అర్థం చేయించగలం అనమాట. సో యూజ్ ఇట్ టు ఎన్హాన్స్, ఓకే, నాట్ డిస్ట్రాక్ట్. అంటే అంతేగాని మనం ఈ యొక్క మీడియాని వినియోగించి ఆ కాన్సెప్ట్ నుండి ప్రేక్షకులను బయటికి తీసుకురావడం కాదు, కానీ ఆ మీడియాని వినియోగించడం ద్వారా ఇంకా బాగా ఎక్కువగా లోతుగా దాని గురించి అర్థం చేసుకునేలాగా చేయాలన్నమాట. ఆడియన్స్ అటెన్షన్ అండ్ యూ ఎన్హాన్స్ నాట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ మెసేజ్, మీరు చెప్తున్న దాని నుండి వారు పక్కకు తొలగిపోయేలాగా చేయకూడదు, కానీ వారికి చక్కగా అర్థమయ్యేలాగా చేయాల్సిన బాధ్యత మనదన్నమాట. ఏ చాక్ బోర్డ్ ఆర్ డ్రై ఎరేజ్ బోర్డ్ కెన్ అలవ్ యూ టు బీ డైనమిక్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే చక్కగా ఒక చాక్ పీస్తో రాసేటువంటి నల్ల బల్ల మీద మనం రాయడం కానీ, లేదు అంటే ఏదైనా సరే మనం రాసిన తర్వాత దాన్ని చెరిపేసేటువంటి విధంగా ఉండేటువంటి విధానంలో ఉన్నటువంటి ఒక
బోర్డర్ మనం పెట్టుకుంటే మంచిది. అండ్ కెన్ బి యూజ్డ్ టు షో ఏ ప్రాసెస్ అన్ఫోల్డింగ్. ఓకే, సో అట్లాగా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్టికులేట్ ద రీజనింగ్ బిహైండ్ ఏ డెరివేషన్. మనం చెప్పాలనుకుంటున్నటువంటి దాన్ని చాలా చక్కగా మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఏదైతే చెప్పాలనుకుంటున్నా దాన్ని స్పష్టంగా చెప్పగలం. స్లైడ్ ప్రజెంటేషన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఆర్గనైజింగ్ ఏ వెరైటీ ఆఫ్ విజువల్, ఆడియో ఆర్ యానిమేటెడ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఏంటి అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వచ్చేటువంటి స్లైడ్స్ని చూపించడం ద్వారా కూడా అవి కూడా ఉపయోగకరమైనటువంటివి. రకరకాల విధానంలో వారికి చూపిస్తూ ఉండాలన్నమాట. లేదు అంటే చూపించడం కంటే కూడా ఆల్రెడీ మాట్లాడున్న దాన్ని వినిపించడం, తర్వాత యానిమేటెడ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది చూపించడం. అండ్ కెన్ బి యూజ్డ్ టు ఎంఫసైజ్ కీ పాయింట్స్ అండ్ సమ్మరైజ్ ఐడియాస్. ఇలాంటివన్నీ కూడా చూపించడం ద్వారా ఏమవుతుంది అంటే వారు బాగా ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకుంటారు. ఇంకా ఏంటి అంటే ముఖ్యమైనటువంటివి ఏంటో వారు జ్ఞానం కలిగి తెలుసుకోగలుగుతారు, ఒక సమ్మరీ లాగా అర్థం చేసుకుంటారు. వీడియోస్ అండ్ యానిమేషన్స్ కెన్ ఇల్లుస్ట్రేట్ డైనమిక్ ప్రాసెసెస్. ఓకే, సో వీడియోలు కానీ ఒక యానిమేషన్స్ కానీ మనం చూపించడం ద్వారా ఏంటి అంటే వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అండ్ ప్రొవైడ్ ఏ సెన్స్ ఆఫ్ స్కేల్. ఓకే, సో ఏది ఎక్కడ వరకు అర్థం చేసుకున్నారు అనేది వారికి ఒక ఐడియా వస్తుంది. ఆడియో క్లిప్స్ కెన్ ఇంట్రడ్యూస్ ఎ న్యూ వాయిస్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఆడియో క్లిప్స్ ద్వారా ఏంటి అంటే మనం ఆల్రెడీ రికార్డ్ చేసినటువంటి ఆడియోను వారికి వినిపించడం ద్వారా టీచర్ గొంతు విని ఉంటారు కాబట్టి ఒక కొత్త గొంతు ఏదో వినపడుతూ ఉందనేటువంటి ఆసక్తి వారిలో వస్తుంది అనమాట. ఆఫెన్ ఫ్రమ్ అనదర్ టైమ్ ఆర్ ప్లేస్. ఎందుకంటే అది ఎప్పుడో జరిగినటువంటిది లేదు అంటే ఎక్కడో జరిగినటువంటిది ఇప్పుడు మనం వింటూ ఉంటాం కాబట్టి అదొక రకమైనటువంటి ఆతృత వారిలో వస్తుంది. ఇల్లుస్ట్రేట్ ద సౌండ్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాసెసెస్. ఓకే, ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ శబ్దం వస్తుంది అనేది మనం గ్రహించగలుగుతాం. ఎగ్జాంపుల్ ఏ హార్ట్ మర్మర్ ఇన్ ఏ మెడికల్ క్లాస్. ఓకే, మరి చూసినట్లయితే ఈ యొక్క హృదయం అనేటువంటిది కొట్టుకుంటూ ఉంటుంది కదా, సో ఆ యొక్క శబ్దాన్ని మనం వినొచ్చు మెడికల్ క్లాస్ రూమ్లో అయితే. ఆర్టిఫాక్ట్స్ బ్రింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రియల్ ఇన్ టు క్లాస్. ఓకే, సో ఆర్టిఫాక్ట్స్ అనేటువంటివి ఏం చేస్తూ ఉంటాయి అంటే నిజాన్ని తీసుకొస్తాయి తరగతి గదిలోకి. ఎగ్జాంపుల్ మెటియోరైట్స్ ఆర్ హిస్టారికల్ ఆబ్జెక్ట్స్. మనం చూసినట్లయితే కనుక చారిత్రాత్మకమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి చూపించవచ్చు పిల్లలకి. విచ్ ఈజ్ మెయిన్ ఇంటెన్షన్ వుడ్ బీ టు ఇంటరప్ట్ ద కమ్యూనికేషన్. ఎందుకు మనం ఇది చేస్తున్నాము, ఆ చారిత్రాత్మకమైనటువంటి వస్తువులు తెచ్చి చూపిస్తున్నాము అంటే వాళ్ళకి చక్కగా అర్థం అవ్వడం కోసం. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టాపిక్ స్పోకెన్ బై ఏ పర్సన్. ఓకే, సో కొన్నిసార్లు మనం చెప్పేటువంటి కాన్సెప్ట్స్ పిల్లలకి నచ్చకపోయి ఉండొచ్చు. విత్ హూమ్ వీ హ్యావ్ ఏ ర్యాపోర్ట్ వుడ్ సమ్టైమ్స్ మేక్ అస్ ఎంప్లాయ్ స్యూడో లిజనింగ్. ఓకే, సో అప్పుడు మనకు నచ్చినప్పుడు మనం మాట్లాడేటువంటిది ఇతరులకి నచ్చినటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా మాత్రమే వింటూ ఉంటారు. అప్రోప్రియేట్ లిజనర్ రెస్పాన్స్ సర్వ్స్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ ఫీడ్బ్యాక్ ఈజ్ జడ్జ్డ్. ఎవరైతే బాగా వింటారో విన్నవాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మనం ఏం చెప్పాము అనేది మనం ఒక అంచనా వేసుకోగలుగుతాం. ద ఫీడ్బ్యాక్ షుడ్ బి టైమ్లీ అండ్ కన్స్ట్రక్టివ్. ఓకే, సో అది ఎలా జరిగింది, ఏ సమయంలో ఎలా చెప్పాము అనేటువంటిది బాగా అర్థం చేసుకొని వారు కొన్ని పాయింట్లు రాసుకొని చెప్తారు. ఎఫెక్టివ్ వేస్ టు కమ్యూనికేట్. బాగా మాట్లాడడానికి ఉన్నటువంటి మార్గాలు. ద ఫాలోయింగ్ యాక్షన్స్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ టీమ్స్ విత్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కొన్ని రకాలైనటువంటి పనులు మనం గమనించారనమాట. సో బృందాలుగా ఉన్నటువంటి సమయంలో అవి బాగా మాట్లాడటానికి ఉపయోగపడేటువంటి కళలు అనమాట. సో అక్నాలెడ్జ్ కమ్యూనికేషన్స్, చక్కగా మాట్లాడుతున్నా చూసుకోవాలి. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ వెన్ ఆస్క్డ్. ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిది. రిపీట్ యాజ్ నెసరీ. అవసరమైతే ఖచ్చితంగా దాన్ని మరలా చెప్పాలి. టు ఎన్ష్యూర్ కమ్యూనికేషన్ ఈజ్ యాక్యురేట్లీ రిసీవ్డ్. ఎందుకంటే మరలా చెప్పడం ద్వారా ఒకసారి విన్నోళ్ళు రెండోసారి అయినా వింటారు. యూజ్ స్టాండర్డ్ టర్మినాలజీ. చక్కగా అందరికీ ఉపయోగపడి అర్థమయ్యేటువంటి పదాలను వాడాలి. వెన్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్, ఇతరులతో మాట్లాడేటప్పుడు. రిక్వెస్ట్ అండ్ ప్రొవైడ్ క్లారిఫికేషన్ వెన్ నీడెడ్. ఎవరైనా సరే అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్పాలి. ఎన్ష్యూర్ స్టేట్మెంట్స్ ఆర్ డైరెక్ట్. ఓకే, చెప్పేవన్నీ కూడా చక్కగా ప్రత్యక్షంగా ఉండాలి. అండ్ అన్అంబిగస్. ఇన్ఫార్మ్ ది అప్రోప్రియేట్ ఇండివిజువల్స్ వెన్ ద మిషన్ ఆర్ ప్లాన్స్ చేంజ్. ఇంకా ఏంటి అంటే ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళ కోసం వెన్ ద మిషన్ ఆర్ ప్లాన్స్, ఎప్పుడైనా సరే ఏదైనా మారినప్పుడు ఎవరైతే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి చెప్పాలి. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందుగానే తెలియజేయాలి. కమ్యూనికేట్ ఆల్ ఇన్ఫర్మేషన్ నీడెడ్. ఎంతవరకు అవసరం అదంతా కూడా వాళ్ళకి చెప్పాలి. బై దోస్ ఇండివిజువల్స్ ఆర్ టీమ్స్ ఎక్స్టర్నల్ టు ద టీమ్. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఒక్కళ్ళైనా సరే గ్రూప్స్గా ఉన్నా సరే వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియజేయాలి. యూస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అప్రోప్రియేట్లీ. అవసరమైనటువంటి సందర్భంలో మాత్రమే జెస్చర్స్ అలాని వాడాలి. యూస్ ప్రాపర్ ఆర్డర్ వెన్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్. వెనకాల ఒకటి, ముందు ఒకటి, మధ్యలో ఒకటి కాకుండా చక్క సీక్వెన్షియల్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి మంచిగా అర్థమయ్యేలాగా చెప్పాలి.